దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో మన కొరకు వేదన, బాధ, శ్రమలు అనుభవించిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చీకటిలో అంధకారంలో ఉంటున్న మనకి దేవుడు వెలుగై తన వెలుగును మనపై ప్రకాశింపచేసి మనలో ఉంటున్న చీకటి, మనలో ఉంటున్న అగాధము, మనలో ఉంటున్న అంధకారం అంతా తొలగించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనలో ఉంటున్న ఆందోళన, మనలో ఉంటున్న భయము, మనలో ఉంటున్న నిరాశ, మనలో పెరుగుతున్న నిస్పృహలన్నీ దేవుడు తొలగించి తన వెలుగుతో, తన ఆత్మతో, తన మహిమతో నింపుటకు ఈ లోకానికి పరిపూర్ణ మానవుడుగాచి సమస్త దోపిడీ, హత్యలు, అత్యాచారాల నుండి విడిపించి మానవునికి వెలుగుగా ఉండి ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా బలపరిచాడో, ఏ విధంగా స్థిరపరిచాడో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమై ఉన్నాడో దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను 1:5 చూసినట్లయితే వెలుగైన దేవుడు ఏ విధంగా మనలో ఉంటున్న చీకటిని తరిమి మనల్ని వెలుగుగా చేశాడో, దేవుడు ప్రేమమయుడు లేదా ప్రేమ స్వరూపిగా ఉన్నాడని కూడా 1 యోహాను 4:8-16 వ్రాయబడింది. దేవుని ప్రేమ, దేవుని స్వరూపము ఏ విధంగా మనకు మాదిరిగా తన పోలికగా తన సొత్తుగా మనల్ని సృష్టించుకున్నాడో, తన ప్రేమ చేత మనల్ని ఏ విధంగా హత్తుకొని తన ప్రేమను పంచి మనల్ని ఏ విధంగా నడిపించాడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఈ లోకంలో తన ప్రేమను వెల్లడి చేటుకు తన ఆఖరి రక్తం వరకు, బొట్టు వరకు ప్రతి మానవుని కొరకు చిందించినాడు. దేవుడు వెలుగైనాడు. ఉదాహరణకు చూసినట్లయితే ఒక గృహంలో ఉంటున్న చీకటి చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఆ చీకటి ఏ విధంగా ఆ చిన్న వెలుగే తరిమి వేస్తే, దేవుడు సర్వలోకానికి, సర్వ సృష్టికి వెలుగైన దేవుడు, సర్వ మానవాళి పాపములను తొలగించిన దేవుడు, సర్వ మానవాళి హృదయ చీకటిని తొలగించి వెలుగునిచ్చే దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. యేసు దాసుని స్వరూపమును ధరించి వచ్చాడు. దాసుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన్ను తాను తగ్గించుకొని ఏ విధంగా ఫిలిప్పీ 7 దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్లు ఆయనను ఆయన ప్రభువైన క్రీస్తు అని తెలిసి కూడా తను దీనత్వం కలిగి ఇతరులకు తన యొక్క దీనత్వాన్ని నేర్పించడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. లూకా సువార్త 2:11 మనము ఒకని భారములనుకుడు భరించి గలతీ 6:2 అని, అలాగే తన బరువు తానే భరించుకున్నవలని గలతీ 6:5 కూడా ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఒక వ్యక్తి భారముతో బరువునెత్తుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి తనకు సహాయము చేయాలని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. కానీ ఆయన ఆ వాహనం ఎక్కడికని తన బరువు తన మీదనే మోచుకొని వెళ్తున్నాడు. ఆ వ్యక్తి తనను చూసి, ఎందుకు మరి నిన్ను ఎక్కించుకున్నాను, నీవు భారంతో ఉన్నావు, నీ భారాన్ని తొలగించడానికి నేను నా వెహికల్ ఎక్కించుకున్నాను, నువ్వు ఇంకా భారాన్ని కానీ నీ భారము నీవే మోస్తున్నావు. ఈ లోకంలో చాలామంది ఆ విధంగానే ఉన్నారు. రేపటిని గురించి చింతించవద్దు. మత్తయి సువార్త 6:34 ఒకవైపు ఉంటుంది. మరొక వైపు ఎవడైనను తన స్వకీయమును విశేషంగా తన సొంత ఇంటి వాణ్ణి సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 1 తిమోతి 5:8 ఉంటుంది. క్రీస్తు గొర్రెలు
ఎన్నటెన్నిటికి నశింపవని యోహాను సువార్త 10:28-29 సహోదరులారా, మీ పిలుపుకు ఏర్పాటును మరి నిశ్చయము చేసుకుంటకు జాగ్రత్త పడుడని 2 పేతురు 1:10 మరొక వైపు ఉంటుంది. కాబట్టి మన పిలుపుకు తగ్గ మన జీవితాలు కొనసాగిస్తూ ఆయనలో నిలిచి ఆయనలో ఫలించి మన భారాన్ని భరించే దేవుడు, మన చింతను తొలగించే దేవుడు, మనకుంటున్న అవిశ్వాసాన్ని అంధకారాన్ని తొలగించి విశ్వాస మార్గంలో నడిపించి మన కొరకు దాసునిగా వచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తును ఆయన వైపు సాగు